రైట్ సార్. ఇందాక మనము స్టీల్ ప్లాంట్ దగ్గర వచ్చి ఆగాము. స్టీల్ ప్లాంట్కి సంబంధించి దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము కట్టుబడి ఉన్నాము, ఎంతసేపటికి మేము దానికి కట్టుబడి ఉన్నాము, పాత విధానం అయితే మారలేదు. వీళ్ళు ఇదే దాని మీద జనసేన లీడర్స్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కిను మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి, అదే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి మధ్య ఏదో కమ్యూనికేషన్ కాదు, అది సర్ది చెప్పే ప్రయత్నం. అది ఐ డోంట్ ఫైండ్ ఎనీ జస్టిఫికేషన్ ఇన్ దట్. ఏమంటారు సార్? 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఈ అమ్మకాల ద్వారా తెచ్చుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. టార్గెట్ కూడా బడ్జెట్లో కూడా ప్రకటించారు. మొన్న నిర్మలా సీతారామన్ పెట్టిన తాజా బడ్జెట్లో కూడా ఆ బడ్జెట్లో ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే అమౌంట్స్ చూపించినప్పుడు విశాఖపట్నాన్ని మేము మినహాయించామని ఏం చెప్పలేదు ఆమె ఏం చెప్పలేదు. మూడవది మొన్న 11,000 కోట్లు అప్పు ఇచ్చినప్పుడు కూడా, ఇది కేంద్రం సహాయం చేసినప్పుడు కూడా ఇది అప్పులు కట్టడానికి అనే చెప్పారు కానీ బతికించడానికి అని చెప్పలేదు. ఇంకోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ జరిగింది. పల్లా శ్రీనివాసులు స్థానిక సభ్యుడు, ఆయన లేవనెత్తారు. ఆ పునరావాసం ఆర్ఆర్ కూడా ఇప్పటికీ జరగలేదు, 1000 మందికి ఉద్యోగాలు రాలేదు. మూడోది జగన్మోహన్ ఉన్నప్పుడు కూడా ఈ భూములు కొంత అమ్మి దాన్ని ఏదో చేద్దాం ఇలాంటి ప్రతిపాదనలు ఆయన కూడా కొన్ని చేసాడు, కొన్ని బేరాలు కూడా నడిచాయి. అందువల్ల ఏ విధంగా చూసినా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడి అమ్ముదాము. ఇప్పుడు ఎందుకంటే బండి బాగుంటాయి కదా, ఇప్పుడు నా చొక్కాకు నేను ఏదో నా కారు అమ్మాలంటే కొంచెం మినిమం రిపేర్లు చేసి కొంచెం పెయింట్ వార్నిష్ చేయించి అమ్ముతా కదా, అంతకుమించి ఇక్కడ పెయింట్ చేయించి అమ్మడం తప్ప, ఈ నగిషీలు చెక్కడానికే తప్ప బతికించడానికి కాదు. జీతాలు ఇవ్వలేదు ఇప్పటికి సార్, కేవలం బకాయిలు తీర్చడానికి మాత్రమే, నాట్ సాలరీస్ ఆల్సో వర్ పెయిడ్. ఎస్, అది క్లియర్. రెండోది బాబు జీతాలు బకాయిలు ఇవ్వలేదే, వాళ్ళ పేమెంట్స్ అవుట్ సైడ్ బ్యాంకులకు. అవును అవును, బ్యాంకులు స్టీల్ ప్లాంట్ పేరు చెబితే 50 కిలోమీటర్ల దూరం పారిపోతున్నాయి. అవును, ఎక్కడ పరిస్థితి అప్పిచ్చే పరిస్థితి లేదు. అవును. రెండోది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డ్రాఫ్ట్లో కింద స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయని రాశారు ఆవిడ. అవును, ఏమని, మీకు ఇస్తున్న ఈ 11,400 కోట్లు కూడా 10 ఏళ్ల లోపల మీరు అప్పు తీర్చాలి. అవును. ఇంప్లాయిడ్ ఏంటి, తీర్చకపోతే మేము దీన్ని డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తామని. అవును, దాని ఆవిడ స్లోగన్ చెప్పారు, తాత్పర్యం నేను చెప్తాను. అంటే షరతులు వర్తిస్తాయన్నప్పుడు మీరు చెప్పిందే కదా, లాంగ్ టర్మ్లో అది ఉంటుంది. ఖచ్చితంగా మేము ఎందుకు ఇచ్చామో మీరు దానికే వాడాలి. వీ షుడ్ నాట్ డైవర్ట్ ఆర్ వేరే దానికే వాడితే ఏం జరగదు. అందుకనే 10 రూపాయలు 15 రూపాయలు మిగిలాయట. అందుకనే కార్మికులు అక్కడ ఏమి సాటిస్ఫై కాలేదు, వాళ్ళు ప్రశ్నలు ఇస్తున్నారు. అది కదా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, అదేం చేయట్లేదు కదా. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు వెళ్తారు. మరి అడగాలి, మీరు వాళ్ళని అడగండి. తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇమీడియట్గా ఏం చెప్తారు, అసలు దానికోసమే కదా ఆయన. సార్ వాళ్ళతో ఏముంది సార్, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకులు సమర్థిస్తూ ఉంటారు. పురంధేశ్వరి సోమవీర్రాజు విశాఖ ఉక్కు ఆందోళన జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడారు? ఇదే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో విశాఖపట్నంలోనే కదా ప్రకంపన మొదలైంది. ఆ రోజు మోదీ కూడా వచ్చారు, వెళ్ళారు, ఈయన వెళ్ళారు, పర్సనల్గా 1.5 గంట మాట్లాడారు, వచ్చి 3 లైన్ల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో కాబట్టి సనాతన అజెండానే తప్ప నవీన అజెండా, నేటి అజెండా తీసుకోవడంతో వరకు లాభం లేదు. అది ఆయన తెలుసుకోవాల్సింది. ఒకటి దక్షిణాదిన దీనికి పెద్దగా ఠికానం లేదనేది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదనేది ఒకటైతే, మూడోది ఆంధ్రప్రదేశ్కు విభజన అనంతర సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని తీసుకోకుండా ఎంతసేపటికి ఆ విషయాలు మాట్లాడడం అనేది. ఇంకోటి సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అమరావతి కోసం చేస్తున్న సాయం కానీ, పోలవరం కోసం చేస్తున్న సాయం కానీ, ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై అని చెబుతుంది. ప్రతిదానికి మీకు అప్పిప్పిస్తాం, మేము గ్యారంటీగా ఉంటాం, కానీ గ్రాంట్ అనే మాట రావట్లేదు. అవును, గ్రాంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. అక్కడ కాంగ్రెస్ ఉండనియండి, బీజేపీ ఉండనియండి, ఆ బాధ్యత నుంచి చాలా కన్వీనియంట్గా తప్పించుకుంటున్నారు వాళ్ళు. సార్ గ్రాంట్ అన్నారు కాబట్టి దే ఆర్ టేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ గ్రాంటెడ్. ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినా చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏం ప్రశ్నించరు, మాకు పూర్తి విధేయంగా మద్దతు ఇస్తారు అనే నమ్మకంలో వాళ్ళు పూర్తిగా ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడుకు రాజకీయమైన తప్పనిసరి పరిస్థితులు కొన్ని ఉంటే, పవన్ కళ్యాణ్కి అత్యుత్సాహం, మోర్ లాయల్ దెన్ ది కింగ్ లాగా, అది ఈ లక్షణాలు ఉన్నాయి. దానివల్ల దానివల్లే అది ఆయనకి అక్కడ జరుగుతోంది. ఇంకా మీరు రెండో మాటకు వస్తే, అమరావతికి కానీ ఎక్కడ వాళ్ళు ఏం సాయం చేయడం లేదు.
పెట్టకపోయినా పెట్టేళ్ళు చూపించినట్టుగా ఎక్కడో అప్పు తెచ్చుకోండి అన్నారు. మేము గ్యారంటీగా ఉంటాం. గ్యారంటీ అంటే అది ఒక్క కన్సెషన్ ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎక్కేసేటప్పుడు ఇది కలపరంట. ఎఫ్ఆర్ఎంబీలో అమరావతి అప్పు కలపం అని ఒక్క మాట తప్ప ఒక్క హామీ కూడా లేదు. అందుకని ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పట్ల అమరావతి ప్రజలు మరీ ముఖ్యంగా ఒక విధమైన డిసప్పాయింట్మెంట్కి గురైతే కూడా ఏమి ఆశ్చర్యపోనవసరం లేదు, ఆశాభంగం. ఎందుకంటే మాకు వస్తుంది పలానాది అని కాకుండా ఊరికనే ఆయన ప్రధానమంత్రి ఇదివరకు కూడా వచ్చారు కదా, నీళ్లు మట్టి తీసుకొచ్చారు, అవి ఇప్పటికే మట్టి అంతా అక్కడ 9 ఏళ్ళు అయింది. రేపు ఏం తీసుకొస్తారు సార్ రేపు వచ్చేప్పుడు? ఏం తీసుకురాడు ఆయన. మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చి అప్పుడు నన్ను ఎగతాళి చేశారు, నేను కట్టుబడి ఉన్నానని మళ్ళీ చెప్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈజ్ మోడీ కదా, ఎప్పుడు ఎక్కడ డ్రామాటిక్స్ థియేట్రిక్స్ ఆయనకు బాగా తెలుసు కదా. ఏదైనా ఒకటారో ఏదైనా పర్యావరణానికి సంబంధించో లేకపోతే నేషనల్ హైవేస్కి సంబంధించి మెట్రోకి సంబంధించి కేంద్రం చేయాల్సినవి ఇలాంటివి వాళ్ళు ఏమైనా ఒకటారా ఆయన చెప్తే చెప్పొచ్చు, కానీ నిధులు ఇచ్చే ఆలోచన లేదు. ఉంటే వాళ్ళు బడ్జెట్లోనే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇంకోటి వీళ్ళకు కూడా ఒక సమస్య ఉంది, ఇది సెల్ఫ్ సస్టైనింగ్ స్వయం పోషక రాజధాని అని ఎన్నిసార్లు చెప్పిన తర్వాత మీరు సాయం చేస్తే తప్ప మాకు మేము నిలబడమని చెప్పగలిగిన పరిస్థితి వీళ్ళకి కూడా లేదు. బట్ మన దగ్గర ప్లాన్ బి ఉంది, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ప్లాన్ బి ఉంది కదా సార్. మేము ప్రపంచం మొత్తం చేయింది మేము చేస్తాం, సంపద సృష్టిస్తామని చెప్తుంటాం కదా, మేము నిజంగా సృష్టించగలమా అండి? సృష్టించేదే ఇప్పుడు వాళ్ళ దగ్గర తెస్తున్నారు కదా. కాబట్టి రేపు అది అయిన తర్వాత ఇప్పుడు 6,000 ఎకరాలు ఉంది. ఈ 6,000 ఎకరాలలో కొంత అమ్ముతాం అంటున్నారు. అమ్మితే ఎవరు కొంటారు, ఎంత కొంటారు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. సో మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ప్రధానమంత్రి వచ్చి ఏం చెప్తారు. గతసారి మనం అన్నాం, ప్రభుత్వం అనలేదు, మళ్ళీ చివరిలో అన్నారు చంద్రబాబు. ఇప్పుడు అది జరుగుతుందా? మూడోది పవన్ కళ్యాణ్ అమరావతి మీద ప్రత్యేకించి ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు. మొన్న కూడా అక్కడ కూడా ఏం మాట్లాడలేదు, అంతకుముందు కూడా ఏం మాట్లాడలేదు. పైగా జరుగుతున్న రోజుల్లో మీరు వద్దన్న వాళ్ళ భూములు తీసుకోకండి, ఇటువంటివి కూడా ఆయన కొంచెం మాట్లాడారు. పర్యావరణం గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి లాంటి వాళ్ళు కేసులు వేశారు ఇచ్చారు. ఈ నేపథ్యం కూడా వీళ్ళకే ఉంది. ఇవన్నీ మరి ఎలా ఇప్పుడు డీల్ చేస్తారు? ఇంకా ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతమో ఇప్పుడు మళ్ళీ అంతే.